చెప్పు రాజా. ఆ ముగ్గురిని పట్టుకోవాలంటే ఆధారాలు కావాలి, గుర్తులు కావాలి, పుట్టు మచ్చలు, పెట్టుడు మచ్చలు, టాటూలు, టీకాలు ఇలా ఏమైనా ఉన్నాయా? ఈకలున్నాయి సార్. రాజా, మనిషి అన్నాక ఈకలు, క్యాలీఫ్లవర్ కింద ఆకలు వెరీ కామను. వాళ్ళ ఊహా చిత్రాలు గీయాలంటే పోలికలు చెప్పాలి. నాకదంతా తెలియదు సార్. ఈకలు దాకా తాగి ముఖానికి ఈకలు పెట్టుకొని నా శీలాన్ని దోచుకెళ్లారు సార్. అవి ఈకలు కాదురా, వెన్నీస్ మాస్కులు రా నా లొట్ట పిట్ట రాజా. అవి కాకుండా ఇంకే గుర్తులున్నాయి. ఏమిటి వీడు ఫ్లాష్ బ్యాక్ చక్రం తిప్పుతున్నాడు? సార్, ఆ, ఒక అమ్మాయికి నాలుక మీద ఆ. ముత్యమంతా మెరిసిపోతున్న పూసుంది సార్. అది పూస కాదురా నాయనా, ఫ్యాషన్ పోగు. ఇప్పుడు తీసేసి ఉంటుందిలే. టెన్షన్ లో నీకేం గుర్తున్నట్లేదు రాజా. వెళ్ళి స్నానం చేసిరా స్వీటీ. బాబు కౌన్ హై ఆంటీ? నేమ్ క్యాలీఫ్లవర్. పేరే టెంప్టింగ్ గా ఉంది. బాబు, నా వైఫ్ రమన్ దీప్ కౌర్ ఫ్రమ్ ఢిల్లీ, ఒరిజినల్ పంజాబీ. నమస్తే మేడం. నీది కింద కంఫర్ట్ గా ఉంటుందా పైన? ఆ, సార్, రూమ్ గురించి నువ్వు గ్రౌండ్ ఫ్లోర్ లో పడుకుంటావా, ఫస్ట్ ఫ్లోర్ లో పడుకుంటావా అని అడుగుతుంది. నేను ఎక్కడైనా అడ్జస్ట్ అవుతాను మేడం. సార్, మేడం గారు కన్ను కొడుతున్నారు సార్. అయ్యో, అపార్థం చేసుకోవద్దు బాబు. మా ఆవిడకి ఐ వీక్నెస్, కళ్ళు చిదంబరం గారి లాగా. రా సేద్దు కానీ. సార్, ఏమయ్యా, నువ్వేదో చేస్తావు, పెద్ద పోటుగాడి మరి కాదయ్యా. నువ్వు గెస్ట్ కదా, రండి సార్ స్నానం చేద్దువు గాని అని బాత్రూమ్ చూపించడానికి అడుగుతుంది. అది తీసి ఇస్తును. అయ్యో బాబు, నువ్వు బాత్రూమ్ లో స్నానం ప్యాట్తో చేస్తావా, ప్యాట్ లేకుండా చేస్తావా? ప్యాంట్ లేకుండా సార్. మా ఆవిడే అదే అంది, ప్యాట్ తీసి బాబు టవర్ ఇస్తాను బాత్రూమ్ ఎందుకుగానే అంది. నీకు చిన్న సైజ్ కావాలా పెద్ద సైజ్ కావాలా? బాబు సబ్బు. అసలే శీలం పోయి బాధపడుతుంటే ఈ అశ్లీలం మాటలు ఏంటి సార్? బాబు, ఇంకా పోటానికి నీ దగ్గర ఏముంది బాబు? క్యాలీఫ్లవర్ కేసుని పరిష్కరించడానికి రంగప్రవేశం చేసిన టెంపర్ మూర్తి. ఆయనకే రమ్ము కేసును కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మనం రేప్ చేసింది వీణ్ణా? కిక్ లో అప్పుడు ఏం చేసామో మనకే తెలీదు. మనలాంటి అందగత్తలు ఇచ్చిన 1+2 ఆఫర్ ని ఎంజాయ్ చేయకుండా సిల్లీ పాయింట్ ని సీన్ గా క్రియేట్ చేస్తున్నాడేంటి? వీణ్ణి మనం లైట్ తీసుకోకూడదు. ఈ మిల్లీమీటర్ గాడే రేపు కిలోమీటర్ అంతా ప్రాబ్లం అవుతాడు. టెంపర్ మూర్తి కేసు టేకప్ చేస్తున్నాడంటే మనకి బ్యాకప్ చెప్పేదాకా నిద్రపోడు. మూర్తి ఫోకస్ అండ్ మూమెంట్ మన వైపు లేకుండా ఉండాలి. అప్పుడే మనం కూల్ గా రాబరీస్ చేసుకోవచ్చు. దానికి మనమేం చేయాలి? వాణ్ణి ఎవరు లేపారో వాళ్ళతోనే దింపిద్దాం. ఆ ఆకాశవాణి గాన్ని పటాయించి ఈ ప్రాబ్లం కి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. ఎస్, బంగారం ఆజా. ఏంటి సార్ ఇది? వరాలు. సార్, వడలంటే గుండ్రంగా ఉంటాయి, మధ్యలో బొక్కుంటుంది, దాన్ని వడ అంటారు. ఆ, దీన్ని లవ్ వడలు అంటారు. బంగారంకి భలే ఇష్టం. దీన్ని ఎలా తినాలి సార్? ఇలా ముంచి ఇలా తినాలి. వద్దు వద్దు వద్దు. పోనీ దోశ ఇస్తావా? దోచేస్తావా? ఏంటి సార్ ఇది? ఏమయ్యా, ఎవరైనా లేడీస్ మగాళ్ళ దగ్గరకు వచ్చి దోచేస్తావా దోచేస్తావా అంటారా? దోశ వేస్తావా అంది. వద్దు సార్. ఈ రెండు చప్పరిస్తావా? అయ్యో, చాలా బాగుంటాయ్యా మైసూర్ బోండాలు. సార్, ఆకలి కంటే లోపల తిప్పడం ఎక్కువైంది. నువ్వా? నన్ను చూసి సంతోషపడతావనుకున్నాను కానీ కంగారు పడతావేంటి బావా? ఎందుకు వచ్చావే? కళ్యాణమైన కక్కైనా అది నీతోనే బావా. లేనిపోని ఆశలు పెంచుకోకు. ఏ కక్కు రాదు, కళ్యాణం కాదు. నన్ను మర్చిపో. చూడాలనిపిస్తే అప్పుడప్పుడు చూసేళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం ప్లీజ్ వెళ్ళిపో. నిన్ను మర్చిపోవడం అంటే నేను చచ్చిపోవడమే బావా. నేను కూతకు రాకముందే నా పూత కోసేశారు. అర్థం చేసుకో.
పోతదే ఉంది బావా. అది ప్రతి వసంతానికి పోస్తూనే ఉంటుంది. అది ప్రకృతి ధర్మం. కావచ్చు. ఒక ముగ్గురు అమ్మాయిలు నన్ను వాడేసి నలిపేశాక నీ మెల్లో తాలి కట్టి నీకు అన్యాయం చేయలేను నిలవేని, చేయలేను. వాడిపోయిన తీగకి నీళ్లు పోస్తే అది పూలు పోస్తుంది, కాయలు కాస్తుంది బావా. నన్ను ముట్టకు, నేను అపవిత్రమైపోయాను. పాత ఇంటికి ఎంత రంగులేసినా డైమండ్ హౌస్ కాలేదు, కాదు. నువ్వు కాదంటే కన్నీళ్లతో వెళ్ళిపోతాననుకున్నావా? లేదు బావా, కష్టమైన నష్టమైన రాముడితోనే సీత, తప్పైనా ఒప్పైనా నీతోనే నా తలరాత. వాట్ బేబ్స్, మీరు హాలియా బట్ మేనేజరా? ఏ డౌటా? ఇది చూడు. ప్లీజ్ గివ్ మీ యువర్ హ్యాండ్. ఏ what happened? ఈ హ్యాండ్ హాలియా ఎన్నోసార్లు టచ్ చేసింది, అందుకే ఈ టచ్. మేడం పై నువ్వు చేసే కామెంట్స్ ఇన్స్టాగ్రామ్ లో చూసి ప్రతిదీ డిస్కస్ చేస్తారు. ఏంటి, ఆలియా నా కమెంట్స్ చదువుతుందా? లలలా, 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 లలలా. నాకు డౌట్, నా ఆలియాకి తెలుగు రాదు కదా, ఎలా? నేనే చదివినిపిస్తా. నువ్వంటే మేడం కి స్పెషల్ ఇంట్రెస్ట్. ఆలియాకి నేనంటే అంత ఇష్టమా బేబ్స్? ఏ ఆలియా, ఇది కలయా ఆలియా? నిన్ను మీట్ అవ్వాలనుకున్నారు కానీ అవ్వనన్నారు. వై నీ మీద ఇంప్రెషన్ పోయింది. వై 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 ఇక నేను ఎప్పటికీ కలవనన్నారు. నువ్వు కొత్తగా ఎవడో క్యాలీఫ్లవర్ ని ఫోకస్ చేసి ఆలియాని నెగ్లెక్ట్ చేసావు. మేడం అప్సెట్ అయ్యి షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేస్తున్నారు. మళ్ళీ ఆలియా సెట్ అయ్యి సెట్లోకి వెళ్ళాలంటే నేనేం చేయాలి? క్యాలీఫ్లవర్ పై చేసిన వీడియోలు ప్రాంక్ అని ప్రచారం చేయాలి. ఎన్నాళ్ళో వేసిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఎంతసేపు వస్తున్నా బంగారం, లేడికి లేచిందే పొడుగుంటే ఎట్టా? త్వరగా రండి, ఇక్కడ కోవతి కరిగిపోతుంది. యురేకా! అరే ఏంటి, చిరంజీవి సురేఖ అని అరిస్తే అర్థం ఉంది, నువ్వేంట్రా మా మధ్యలోకి వచ్చి యురేఖ అంటున్నావు? ముద్దు సార్, ముద్దు. ఏంటి, విన్నావా రాజా? విన్నాను సార్, నేను ఆగలేను సార్, విన్నాను సార్. తప్పు రాజా, నా వైఫ్ బంగారం, చూడటానికి గుడి మీద శిల్పంలా సెక్సీగా ఉన్నా దాని మనసు మాత్రం గర్భగుడిలో దేవతలాగా చాలా మంచిది రాజా. తప్పు రాజా. రామ 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 రామ, నన్ను మీరు అపార్థం చేసుకున్నారు సార్. క్లూ అడిగారు కదా, ఆ ముద్దు సౌండ్ను బట్టి ఆ ముగ్గురు లంకెనీళ్ళల్లో ఒకరిని గుర్తుపట్టగలను సార్, గుర్తుపట్టగలను. ఏందయ్యా ఈ బుడబుక్కల ప్రపోజల్స్? ఎవడైనా ముద్దు పెట్టుకుంటాడు, ముద్దులు పట్టుకోవటం ఏమిటయ్యా నా చెప్ప? రంభా, ఓరసి, మేనకాని తలబట్టు కూర్చుంటే కొత్తగా ఈ ముగ్గురు మల్లె మొగ్గలు ఎక్కడి నుంచి వచ్చారయ్యా? నా శిలాన్ని దోచుకునే వాళ్ళు సార్. కానీ ఈ ముగ్గురు ఎవరు సార్? సిటీని దోచుకుంటున్నోళ్ళు. అవునా, వాళ్ళు ముగ్గురే, వీళ్ళు ముగ్గురే. వాళ్ళు లేడీసే, వీళ్ళు లేడీసే. ఈ సిటీని దోచుకున్న వాళ్ళు, నా శిలాన్ని దోచుకున్న వాళ్ళు ఒకటే అయిండొచ్చు కదా సార్. ఏమిటి వాళ్ళు వీళ్ళు ఒకటా? నీకేమైనా మైండ్ దొబ్బిందా? మద్రాస్ చెన్నై అయినప్పుడు ఆ ముగ్గురు ఈ ముగ్గురు ఒకటే ఎందుకు కాకూడదు సార్? శివశంకర వరప్రసాద్ గారు చిరంజీవి అయినప్పుడు వాళ్ళు వీళ్ళు ఎందుకు ఒకటి కాకూడదు సార్? చపాష్ క్యాబేజీ. క్యాబేజీ కాదు సార్, క్యాలీఫ్లవర్. ఏదో ఒకట్లేవయ్యా నా చెప్పులో బెల్లం. ఈయన మాటల్లో లాజిక్ లేకపోయినా మ్యాజిక్ ఉందయ్యా. కానీ మూర్తి, వాళ్ళని ఎట్టా పట్టుకోవడం? ఎట్టా పట్టుకుంటారని మమ్మల్ని అడుగుతారేంటండి? సీఎం సీట్లో కూర్చొని వార్డు మెంబర్ లాగా ప్రశ్నిస్తారేంటి? ప్రిన్సిపాల్ పిల్లల దగ్గర పాఠాలు నేర్చుకున్నట్టుగా మీరు తెలుసుకోలేరా నా లొట్టబిట్ట? రోజు తెలుసుకుంటూనే ఉన్నాం, అందుకే కదా ఏకు మేకవుతావని తెలిసి కూడా నిన్ను అడవి నుంచి పిలిపించింది. ఆ తెలుసుకోవటం కాదండి, మీ పవర్ ఉపయోగించండి. అదే నా పవర్ ఎలా ఉపయోగించాలా అని. అదిగో మళ్ళీ మమ్మల్ని అడుగుతారేంటండి నా లొట్టబిట్ట? మీ దిక్కుమాలిన ఇగోతో నన్ను ఎక్కడెక్కడికో ట్రాన్స్ఫర్ చేయించారు. ట్రాన్స్పోర్ట్ లేని ఏరియా కూడా ట్రాన్స్ఫర్ చేయించారు. సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం తెలీదా? సార్, నా శీలాన్ని దోచుకున్న ఆ ముగ్గురు అమ్మాయిల వయసు 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉంటుంది సార్. సిటీలో ఉండేవాళ్ళు కాకుండా
రోజు ఎంతమంది వచ్చిపోతుంటారు సార్ సిటీకి? చెప్పండి సార్, చెప్పండి చెప్పండి, మీరు సీఎం కదా. అది ఆ, అది ఏంటి అది అది అంటారు? కొబ్బరి చిప్పలు స్కామ్ చేసి ఎన్ని కోట్లు వచ్చినాయి? బొబ్బరి లంకలో కొబ్బరి తోటలు అమ్మితే ఎన్ని సూట్ కేసులు వచ్చినాయి? దొబ్బుతున్నాడే. ఆ లెక్కలు బాగా గుర్తుంటాయి కదా, చెప్పండి. ఉస్సో ఉస్సో. ఏంటి ఉస్సో ఉస్సో? అధికారికంగా ఈ సిటీలో 75 లక్షలు, రోజుకొచ్చే వాళ్ళు 35 లక్షలు, మొత్తం 1,10,00,000 మంది. అది కూడా తెలియచావదు సీఎం కి. దాంట్లో మగాళ్ళు ఎంతమంది సార్? నన్ను అడుగుతా వింటారా నా లొట్టపిట్ట? ఆయన అడుగు, చెప్పండి సార్. మగాళ్ళు మొత్తం ఎంతమంది? అది ఏంటండి అది? మీ తోక కంపెనీ రమ్ము బ్రాండ్ తాగేది మగాళ్లే కదా. రోజుకి ఎన్ని లారీలు వెళ్తాయో మీకు తెలుసు, ఇది తెలీదా? సిటీలో మగాళ్ళు మొత్తం 39 లక్షల మంది. మరి ఆడవాళ్ళు ఎంతమంది సార్? చెప్పండి సార్, పిల్లాడు అడుగుతున్నాడు కదా. అది 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 ఇది ఏంటండి? రవికెలగుడ్డ గాజుల సిట్టు పథకంలో బాగా వెనకేసి విశాఖ ఉక్కు వెనకాల 75 ఎకరాలు తినేశారుగా. ఉస్సో ఉస్సో. ఉత్సవ ఉత్సవం ఏంటండి? పంపులోంచి నీళ్లు తిప్పినట్టు. సిటీ మొత్తంలో ఆడవాళ్ళు 36 లక్షలు. సార్ అందులో ముసలి ముత్క, పిల్లా పిత్క పోను 20 నుంచి 30 సంవత్సరాలు ఉన్న అమ్మాయిలు ఎంతమంది ఉంటారు సార్? మీరు చెప్పండి డీజీపీ గారు, పేరంటారు కూర్చున్నట్టు కూర్చున్నారండి. అది అది ఏంటండి అది ఇది? రాష్ట్ర పోలీస్ బాస్ మీరు, చెప్పండి అమ్మాయిలు ఎంతమంది? ఇదిగో మూర్తి, నేను డీజీపీ, నువ్వు సిఐ. డిజిగ్నేషన్ గుర్తుంది కదా? ముందు సమాధానం చెప్పండి సార్. డిజిగ్నేషన్, ప్రోటోకాల్స్ అవన్నీ టాలెంట్ లో ఉండాలండి. అది ఏంటి అది ఇది? గూగుల్ గుగ్గిళ్ళు అవసరం లేదు. అమ్మాయిలు మొత్తం 5 లక్షలు. సార్ నాదో చిన్న రిక్వెస్ట్. ఈ 5 లక్షల అమ్మాయిల ముద్దులు శాంపిల్స్ తీసుకుంటే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది సార్. బ్లడ్ శాంపుల్, యూరిన్ శాంపుల్ అంత ఈజీగా చెప్తున్నావు, అది ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. సార్ ఇంపాసిబుల్ అనుకుంటే బల్బు కనిపెట్టే వాళ్ళమా, బాంబు కనిపెట్టే వాళ్ళమా? ఇంపాసిబుల్ అనుకుంటే బాహుబలి వచ్చేదా, కేజీఎఫ్ ఆడేదా? ఒరే నాన్న, పోస్కోలు మాటలు పక్కన పెట్టి ప్రాక్టికల్ గా ఆలోచించండి రా నా చెప్ప. అంతమందిని ముద్దు అడిగామనుకో, ఫెమినిస్టులు మనల్ని ఫ్యాక్షనిస్టులను కాల్చినట్టు కాల్చి చంపుతారు. సార్ ముద్దివ్వమంటే మనకివ్వమని కాదు సార్, మందు తాగిన వాళ్ళని అదేదో మిషన్తో టెస్ట్ చేస్తారు కదా, అలాంటి మిషన్ ఒకటి కనిపెట్టి ఆ ముద్దుల్ని టెస్ట్ చేసి నాకు న్యాయం చేయండి సార్. వాళ్ళు ఒప్పుకోకపోతే ఆధార్ కార్డు పికేద్దామండి. రేయ్, రేషన్ కార్డు కాదు నా చేతిలో ఉండటానికి, అది ఆధార్ కార్డు. సెంట్రల్ గవర్నమెంట్. ఆ ఏంటి సెంట్రల్ గవర్నమెంట్ మరి కేంద్రంలో ఉంది మీ పార్టీ కదా. నువ్వు పెట్టే టార్చర్ కన్నా అదే నయంరా నాయన. హైకమాండ్ వాళ్ళ కాళ్ళు పట్టుకునైనా ఆర్డర్ తెస్తాను, మీరు యాక్షన్ లోకి దిగండి. దూకుతాం సార్, మేము దొక్కి మీరు దూకుతారా? చేస్ చేస్